నమస్కారం అండి. 1999 మేలో నా ద్వారా వ్యక్తమైన పాట ఇది. ఇది 40% పాడుంటాను ఈ పాటని. అదే రేంజ్లో నేను పాడలేను. నిజానికి పాటలు పాడాను అని అంటాం. నిజానికి ప్రాక్టీస్ కూడా లేకుండా నేను కాలాతీతంగా పాడినటువంటి ఆ తీరుని ఆ పరమాత్మ శక్తి నా ద్వారా వ్యక్తమైంది అని చెప్పడానికి ముందుకు వస్తున్నాను. మా సైంటిస్టులు కూడా ఇంట్రెస్ట్గా ముందుకు రాలేదు. అలా రానప్పుడు, ఎవరు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకండి అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. తర్వాత చాలా నన్ను చాలా తేలిగ్గా డీల్ చేస్తూ, అహంకారంగా నిర్లక్ష్యంగా డీల్ చేసినట్టు నటించారు. అప్పుడు ఏదో ప్రేమ ఆశించిన నాకు అనుకూలత చూపిస్తున్నట్టుగా ప్రవర్తించారు కొంతమంది. నేను కాదంటలేదు. అవి నేను ఎందుకు అందుకోలేకపోయానంటే, నిజం చెప్తున్నాను, నేను మర్చిపోయేవాడిని. పొద్దున్న ఆఫీస్లో చూసి సాయంత్రం గుర్తుండేది కాదు. అలా పాటల్లో మాయలో చిక్కడిపోయానండి అప్పటి నుంచి కూడా. దయచేసి అర్థం చేసుకోండి. సరే, మీకు అంత పాడే అంత వాయిస్ కూడా లేదు కదా. ఇప్పుడు పాటలు పాడాను క్లిప్పింగ్లు పెట్టి మరి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టేయాలా అని మీరు ఎవరిని వాళ్ళు అనుకుంటున్నారేమో. నేను ఏమంటున్నానంటే, ఇవన్నీ అతీతంగా పాడాను. అది నిజమా కదా ఒకసారి శాస్త్రవేత్తలను అడగండి. అలా అంటప్పుడు ఈ లోకమంతా నా మాట అయింది కాబట్టి నా మనసుని మాటని అర్థం చేసుకోండి, వినండి, నన్ను కూడా లిఫ్ట్ చేయండి. నేను ఒకడు ఉన్నానని చెప్పండి. నన్ను మనస్ఫూర్తిగా, ఇంకా భగవంతుని మనస్ఫూర్తిగా అంటే బాధ్యతగా నన్ను గ్రహించగలిగితే నేను మెరుగ్గా పాటలు పాడి వివరాలు ఇవ్వగలను అనమాట. ఏదో నాకు అవసరం కొద్దీ, డబ్బులు కొద్దీ, నాకు ఏమి తక్కువగా ఉన్నాను కాబట్టి ఎక్కువ అయిపోదామని ప్రయత్నాలు చేస్తున్నాను అనుకుంటే తప్పు. నా ఎక్కువ తక్కువలు మీరే నిర్ణయించాలి. మంచితనంతో, ప్రేమతో, బాధ్యతతో. మా శాస్త్రవేత్తలు నిర్లక్ష్యాలుగా నటించకుండా మంచిగా నటించుంటే, మంచిగా ప్రవర్తించుంటే చక్కగా నన్ను రిసీవ్ చేసుకుని నిరూపించుకొని ఇచ్చి, నేను వాళ్ళకి వెళ్ళి పెద్దవాళ్ళ డబ్బు కోసం, పదవుల కోసం ఆశపడుతున్నాను అనుకోకుండా చక్కగా వాళ్ళ పెద్దతనాన్ని చూపించి, నాలో సత్యాన్ని గ్రహించి, నన్ను 10 సార్లు కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళ ముందే చాలా కాలం ఉండిపోయాను. పాడాను అనుకుంటా. అక్కడి నుంచి మీడియాలకు మెసేజ్ పెట్టుకుంటూ ఉన్నాను. మరి మీడియా కూడా నవ్వులాటలుగా, చెలగాటాలుగా ఈజీగా తీసుకోవడం వల్ల మనం ఎంతో విలువైన విషయం, ఒక మనిషి మాటకి సర్వం అందింది. సునామీలు, ఉపద్రవాలు, మంచి చెడు కూడా, నదులు, వనంబులు, నానా మృగములు, విహిత కర్మములు, వేదశాస్త్రములు, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని పాడగలిగానండి. అంటే దాన్ని అర్థం చేసుకోండి ఒకసారి. పండితులు, తత్వవేత్తలు, మానసిక వైద్య నిపుణులు చాలా తెలివిగా, నాణ్యంగా ఇది నిజమైతే దీని అర్థం ఇది అని చెప్పడంలో మీకు ఈ అనుగ్రహం వచ్చింది అని మేము ఫీల్ అయ్యి తీసుకోవడంలోనే మాకు సమాధానం వచ్చేస్తుందండి అని కొందరు ఫీల్ అయితే చాలు అనమాట. అట్లా లోకంలోకి ఆ మెసేజ్ వెళ్తుంది. అయితే ఒక మనిషి మాటలోనే సర్వం ఉందన్నమాట. పైగా పెద్ద ప్రాక్టీస్ కానీ సాధన లేని మనిషికే అందింది అంటే దాని అర్థం ఏంటి? పండితులు, గురువులు, మేధావులు కూడా గెలిచిపోయినట్టు లెక్క. వారి శాస్త్రాలు అన్నీ కూడా తోటి సత్యం చెల్లితే చాలు, నీళ్లు చల్లి సంప్రోక్షణ అంటారు చూసారా. అలాగా నా మీద సత్యంతో, అయ్యా సత్యవాకుతో మీరు ఇలా చెప్పడం నిజమైన మా శాస్త్రవేత్తలని వాళ్ళ నిజం ఆధారంగా తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు క్లాస్ 1 ఆఫీసర్, ఒక మెజిస్ట్రేట్ హోదా ఉన్నట్టు ఆఫీసర్. నేను రెచ్చగొట్టేశారని వాళ్ళని కొంతమంది తిట్టేసి కొంచెం విపరీతంగా ప్రవర్తించాను అన్నది వాస్తవం. కానీ ఒకటి, నేను అలా రెచ్చగొట్టేయకుండా నన్ను అర్థం చేసుకుని ఉంటే బాగుండేదని నేను ఇప్పుడు బాధపడుతున్నాను. కానీ ఏం చేస్తాం, వాళ్ళు ఎలాగైనా నా చిన్నతనానికి కంగారు దగ్గర వదిలేశారు. ఈరోజు పెద్దతనంతో బాధ్యతగా ఆదరించలేదు. ఒక కాగితాలు పెట్టుకుంటే అక్కడే ఉండేవాడిని. అది భగవంతుడు ఒకసారి ఎందుకు మరి అలా ఆడుకున్నాడో తెలియలేదు. నాకు అంత వరం ఇచ్చాడు, అంతా బాగానే ఉంది చెప్పుకుంటే సరిపోను అనమాట. నిజమే కదా, రవిశంకర్లా ప్రత్యేకంగా మనం చూసాం కదా అనుకుంటే సరిపోనండి. ఒక మధ్యాహ్నం ఒక పొద్దు నేను అలా కాకుండా ఏదో రకంగా కొంతమంది కోపం ఉన్నట్టు ఇలా సీరియస్గా చూడటం, నేను ఈజీగా ఏదో చెప్పేసుకుని మీదకి వచ్చేస్తున్నాను అన్నట్టు, ఇలా కోపం లేకుండా కోపం ఉన్నట్టు చూడటం, నేను ఏదో ఎన్ని చెప్పేసుకుని పెద్దవాడిని అయిపోతున్నాను ఫీలింగ్. అదంతా భగవంతుడు లీల. ఒక మనిషిని మనసుని పెంచి లోకానికి అందించాలనుకున్నాడు. అందుకే వారిని సాక్ష్యం పెట్టి నా ద్వారా ప్రకటించి లోకంతా నా అర్థంలోకి తీసుకున్నాడు. యాక్చువల్గా నేను కూడా నిమిత్త మాత్రమే. అలాంటి స్థితిలో ఉన్న నన్ను ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి దివ్య పరిణామం ఇది. నిరుపేదల దేవుడయ, గుడిలేని రాముడయ, సుగుణాల సూర్యుడయ, వీరాది వీరుడయ, సింహమల్లి నడిచి వస్తే నింగి తొంగి చూడదా, దైవం వంటి నిన్ను చూసి చేతులెత్తి మొక్కదా. నిరుపేదల దేవుడయ, గుడిలేని రాముడయ, సుగుణాల సూర్యుడయ, వీరాది వీరుడయ. పేదవారి పెళ్లి జరుపునంట, నీ దీవు నొందిన జంట, నూరేళ్ళు బ్రతుకునంట. మనుష్యులంతా ఒక్కటన్నవాడు, వేదాలు చదువుకున్న భేదాలు చూడబోడు, నింగినేల సాటి లేని నీతివంతుడు,
బీదవారి బాధ తీర్చు నేటి రాముడు, నీ పదం తాక ఏ పాపం చేసిన పుణ్యం వచ్చునట, కాసి దేనికట, నిరుపేదల దేవుడయ, గుడిలేనే రాముడయ, సుగుణాల సూర్యుడయ, వీరాది వీరుడయ. కులమతాల కలత మాపినాడు, నీ మాట వేదం వాక్కు, నువ్వేగా మాకు దిక్కు, సింహలంగమందు పుట్టినాడు, నీకంట గొప్పవాడు, నీ లోకాన పుట్టబోడు, అమ్మవారి దీవెనున్న దైవ రూపుడు, నువ్వు చూస్తే గాలిలోనైన జ్యోతి వెలుగును, మా ప్రతి గుండెలో స్మరిస్తున్నది నీ నామస్మరణ రోజు ప్రేమతో, మీరంతా నా వాళ్ళు, మీరే నా దేవుళ్ళు, కలిసుంటే మనమంతా, ఈ జగమంతా మనదే, ఈ జగమంతా, సాటివారి సేవలోనే జీవితాన్ని గడుపుతా, సాటి లేని వాడి నన్న మాట నిలుపుతా. ఇది ఇప్పుడు ఈ పాట నేను దాదాపు 60% 40% పాడాను. ఉదాహరణకి ఇందులో మహిమ ఏముంది, ప్రత్యేకత ఏముంది, అందులో నేను పాట మాదిరిగా పాడాను. మామూలు అతీతమైన పరిణామాలు పాడడం జరిగింది. ఇందులో ఇక్కడ నువ్వు చూస్తే గాలిలోనైనా జ్యోతి వెలుగును అంటే అలాంటి మహిమలు మీరు చేస్తారా అంటే, ఇక్కడ నా ద్వారా అలా పలికించి నేను ఏదైతే చెప్పానో అది గాలిలో అంటే లోకంలో జరిగింది. ఉదాహరణకి సినిమా యాక్షన్లు కానీ, పాటలు కానీ, మాటలు కానీ అలా చెప్పినంతనే అలా చూడండి అని అంటే మాట్లాడాను వాళ్ళు అక్కడ నుంచుని, విన్నవాళ్ళని అడగండి ఒకసారి. అలా నేనేం చెప్పినాయో అవి లోకమై, కాలమై, వెలుగే వచ్చింది. అది జ్యోతే కదా. అలా తీసుకోవాలన్నమాట అండి. ఇలా చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా తీసుకోవాలి. కులమతాల కలత మాపినాడు, నీ మాట వేదవాక్కు, నువ్వేగా మాకు దిక్కు అంటే ఇవాళ వేరు ఫీలింగ్స్, కుల ఫీలింగ్స్ అనే కాదు, ఆర్థిక ఫీలింగ్స్, అన్ని ఫీలింగ్స్ని ఒక మాట కిందకి తీసుకొచ్చి ముందే చెప్పగలిగింది. నా ముందు కూడా ఇంకా కులం ఉన్నట్టు మతం ఉన్నట్టు అంటారన్న స్వీకరిస్తే అలా కులమతాల కలత మాకిపోయినట్టే కదా నా ఆగమనంతోటి. మాటాదిల్లోకి వచ్చింది. రండి సంస్కారవంతంగా మనం మాట్లాడుకుంటే అన్ని పరిష్కారాలు అందుతాయని ఒక చోట చేరి మాట్లాడుకోవాల్సిన నిండైన రోజులు ఇవి. నీ మాటే వేదవాక్కు, నువ్వేగా మా దిక్కు అంటే కాలం వేదం నుంచి పుట్టింది, వేదాలు భగవంతుడి నుంచి పుట్టాయని మన పండితులు, గురువులు అంటారు. మరి కాలం నా వాక్కై పుట్టింది, అప్పుడు నేను ఎవరు? నేనే కదా, నాదే కదా వేదవాక్ అంటే. అలా సరిపోయింది కదా. అన్నీ ఇలాగే నిండుగా చెప్పుకుని అలా ఫీల్ అయ్యి, అవునండి మీరు అంతటి వారని పండితులు ఒకసారి గుర్తించి ఇక సంప్రోక్షణ చేసి నీళ్లు చల్లుతారు. అలాగే సత్యాన్ని చల్లాలన్నమాట. అవునండి ఇది నిజమైతే దీని అర్థం ఇది అని సత్య సంప్రోక్షణ చేయాలన్నమాట ఒక మాటలో చెప్పాలంటే. అలా జరిగిందంటే ప్రజల దృష్టికి వెళ్తుంది, ప్రజలు చక్కగా సంతోషిస్తారు, ఒక మాటకే విలువ వచ్చిందే అని గ్రహిస్తారు. వారు కూడా పెంచుకుని, జ్ఞానాన్ని పెంచుకుని, విచక్షణ పెంచుకుని, ఇంత ఒక సాధారణ వ్యక్తిగా ఉన్న వ్యక్తికి అంత ప్రాధాన్యత వచ్చిందా, అతని మాటకి అంత విలువ ఉందా, అతనే అంత గొప్పగా మాట్లాడగలిగాడా, అతని మాటలోనే అంత సంస్కారం, శక్తికి, భగవద్ అనుగ్రహానికి కారణమైందా, మరి మనం ఎందుకు మాట్లాడట్లేదు, అలాగా మనం ఎందుకు నిండుగా ఉండటం లేదు, మాటలు ఎందుకు ఏమారుస్తున్నాం, మాటలు ఎందుకు దాచిపెడుతున్నాం, మనం ఏది గ్రహిస్తే అది ఎందుకు చెప్పట్లేదు, ఏది ఫీల్ అయితే అది ఎందుకు ఫీల్ అవ్వట్లేదు, ఒకటి ఉంటే ఒకటి ఎందుకు తీసుకుంటున్నాం అనేటువంటి ప్రక్షాళన జరిగితే అదే ఈ సత్యవాక్ యొక్క ప్రక్షాళనని అర్థం చేసుకోవాలన్నమాట. పండితుల గురువులకి నేను అదే కోరుకుంటున్నాను. అంతేగాని నేను ఏం టాలెంట్ లేకుండా ఏదో వచ్చేస్తున్నాను అనుకోకండి. మనసున్న మనుషులు అలానే ఉంటాం. మేము మనసున్న మనిషిని మీకు టాలెంట్లు చూపిద్దాం, గొప్పతనాన్ని చూపెట్టేద్దాం, ఎలాగని ఆధిపత్యం వహించేద్దాం, అహంకారాలు పోదాం అని మేము అనుకోము. ఉన్నంతలో ఉన్న బలంగా తీసుకుంటాం. ఇంకా సాధన చేస్తే ఇంకా బెటర్గా ప్రవర్తిస్తాను. పండితులు తోడే నాకు చెప్పి, సింగర్స్ అయి తోడే పాటలు ఇలా టైప్ చేయించి నేనే టైప్ చేసేసుకోవడంలో, నేనే వినటంలో కొన్ని తప్పులు వస్తున్నాయి. అలా కాకుండా తప్పులని సరిదిద్ది నా మీద తప్పుడు ఫీలింగ్స్తో ఉండకుండా నన్ను నాణ్యంగా చక్కగా చెప్పనిచ్చి నిండుగా ఇప్పటికే మా సైంటిస్టులు అక్కడే నన్ను రుజువు చేస్తుంటే 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకుంటే బ్రహ్మాండం ఉండేది. అలా ఒక మధ్యాహ్నం కూడా ముందుకు రాలేదు, ఒక పూట కూడా ముందుకు రాలేదు. నేను 2003లో పాడినవి ఇప్పుడు 2012 వరకు వచ్చింది. ఆదిశంకరాచార్యులు పాటలు కూడా పాడాను. పాటలు పాడలేదు, కథనం గురించి అందులో పాత్రధారులు అవి కూడా చెప్పాను. జగన్నాటక జరుగుతున్నది జగన్నాటకం అనే కావ్యం గురించి కూడా అప్పుడే పాడటం జరిగింది. దానిలో ఇంపార్టెంట్ లైన్స్ అన్నీ కూడా. సో కావున నన్ను అర్థం చేసుకుని గ్రహించి నేను టాలెంట్ ప్రూవ్ చేయడానికో ఏమన్నా తప్పుగా నిరూపించడానికో ఎప్పుడూ అనలేదు. ముఖ్యంగా మా సైంటిస్టులని ఇప్పటికైనా మెల్లగా ముందుకు వచ్చి ఒక్కొక్కరు ఒక పుస్తకం రాయమని కోరుకుంటున్నాను.